రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది. తర్వాత బురద అంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరికీ కొనుగోలు శక్తి పెరిగేది. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను. కియా మోటార్స్ ని చేశాను. ఒకే 5 సంవత్సరాల్లో నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు ఆ కార్లు చూస్తే 12 లక్షల కార్లు, కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా. ఏమీ తెలీదు. అయితే అన్ని తెలిసినట్టు నటించే కమల్ హాసన్ నాటి పెద్ద నటుడు ఇతను. నేను అందుకే అన్నా, ఇతని కరకట్ట కమల్ హాసన్ ఇతను. ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని, మా చిన్నాన్న ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు, నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐస్ అయిపోయారు. ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది. సీమలో 52 సీట్లలో 49 సీట్లు గెలిపించారు. ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను, ఏ రోడ్డు వేశాను, ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతో పైన ఏం ఆలోచించాడు? అవినాష్ రెడ్డిని ఎట్ట కాపాడుకోవాలి, అది కూడా వస్తానని చెప్తాను. అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2,000 కోట్లు. ఆ రోజు మీరు చూస్తే ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్ రిజర్వాయర్, పులికనుమ, అవుగు టనల్, అందరి నీవా, గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రాధాన్యత పెట్టారు. నేను ఎన్నోసార్లు కడపకు వచ్చాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించాను. కడప మీరు చూస్తే గండెకోట పూర్తి చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కనీసం 5% పూర్తి చేసి అందరినీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు, దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వాళ్ళ పేపర్ ఉంది, సాక్షి పేపరు, దానికి 1,000 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా. వాళ్ళ కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాయలసీమ పైన ముష్టి 2,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు.
నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కళ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేశా. అదే మరి నాగార్ సాగర్ వరకు నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. పట్టి సీమను పూర్తి చేశాను. ఈ 5 ఏళ్లు నేను ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వచ్చేటివి. బనకచెర్లకు వచ్చుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది. నా జీవితాశయం నెరవేరేది. కానీ దుర్మార్గుడు వచ్చాడు. వచ్చి ఇష్టానుసారంగా చేశాడు. నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క కంపెనీ వచ్చిందా ఈ కడపలో? వస్తుందా ఈ కడపలో? పులివెందుల్లో వచ్చిందా? మీ కోపం రాలా? ఇంకా మన జిల్లా వాడనో మన రెడ్డి అనో మనవాడనో లేకపోతే మన కులమో మన మతమనో ఇంకా మీలో ఉంది. అది పోకపోతే మనకే నష్టం. అందుకే కోరుతున్నా, ఒక్క పెట్టుబడులు లేకుండా ఇండస్ట్రీస్ తరిమేసే వ్యక్తిని క్షమిస్తామని అడుగుతున్నా. అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. నేను రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాది.